నేను నోరుందని చెప్పి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏం మాట్లాడుతుంటారు, ఏం బెదిరిస్తుంటారు, ఏం ఒకడు కూర్చొని మాట్లాడతాడు, ఒక మంత్రి తమ్ముడు కూర్చొని వాడు వీడు. నేను ఏమన్నా వాడు వీడు అన్నానా? నేను అంత ఇంత ఒకటో రెండో మాట్లాడితే మీ తరపు నుంచి ఒక స్పీడ్ వస్తే ఆ స్పీడ్ తగినట్టే ఉంటుంది నా జవాబు. నువ్వు సంస్కృతం మాట్లాడితే సంస్కృతం మాట్లాడతా, నువ్వు ఆంగ్లం మాట్లాడితే ఆంగ్లం మాట్లాడతా, మంచి భాషలో మాట్లాడితే మంచి భాషలో మాట్లాడితే, బెదిరించేటువంటి భాష మాట్లాడితే బెదిరించేట్టే మాట్లాడతా. ఏం నాకేం ఐఎమ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. నీకు సెపరేట్ రైట్స్, నాకు సెపరేట్ రైట్స్ ఉన్నాయా? చెప్పు, ఏమైనా నీకేమైనా మాకు అతీతంగా కొత్త హక్కులు ఏమైనా ఈ రాజ్యాంగం ఏమైనా కల్పించిందా? ఈ రాజ్యాంగంలో ఏమైనా నీ రెడ్ బుక్లు ఏమైనా రాసుకునేమో? గుర్తుపెట్టుకోండి, అందరము జిల్లాకు రాష్ట్రానికి మంచి పనులు చేసేదానికోసం పోరాడదాం. ఎవడు ఎక్కడ ఏ స్థాయి వాడిని కూడా దిగజార్చి మాట్లాడటం ఇట్ ఈజ్ అగెయిన్స్ట్. నా వల్ల ఎవరికైనా నేను అసభ్యంగా కానీ అశ్లీలంగా కానీ అనవసరంగా కానీ ఎవరైనా మాట్లాడితే నేను ఏ రోజైనా కూడా క్షమాపణ చెప్పేదానికి రెడీ ఉన్నాను. నా వల్ల ఇంతవరకు జరగలేదు. బట్ ఒకవేళ ఏదైనా చూపించిందో ఈ క్లిప్పింగ్ నాకు అసభ్యంగా ఉంది, ఈ క్లిప్పింగ్ అశ్లీలంగా ఉంది, నువ్వు చేసింది పని బాగాలేదంటే ఎస్, ఒక చిన్న కౌన్సిలర్ నేను అన్నా కూడా ఐ విల్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ అండ్ ఐ విల్ అపాలజీ. బట్ నువ్వు బెదిరించినట్టు కూర్చొని నువ్వు ఒక రకంగా మాట్లాడతావు, నీ లోకేష్ రకంగా మాట్లాడి మేమందరం కూర్చొని నిన్ను పొగడాలా, జయం చంద్రన్న, జయం లోకన్ అంటే కాదు. మాతో నువ్వు ఏ భాషలో మాట్లాడతావు అదే భాషలో ఉంటుంది నా రిప్లై.